హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్పకస్ మీడియా. ఈరోజు సోషల్ మీడియాలో అయితే ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఏందని న్యూస్ అని చెప్పేసి అంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్ గారు విమర్శించినట్టయితే మాత్రం సోషల్ మీడియాలో న్యూస్ అయితే వస్తుంది. బట్ కేసీఆర్ గారు అన్నట్టు ఎక్కడ కూడా వీడియో క్లిప్స్ అయితే లేవు. బట్ కేసీఆర్ ఇట్లా అన్నాడు, బీఆర్ఎస్ మీటింగ్లో కేసీఆర్ ఇట్లా చంద్రబాబు నాయుడు గెలవకపోతుంటే కూటమి లేకపోతే అన్నకాడికి మాట్లాడండి అని చెప్పేసి అయితే మాత్రం ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అసలు చంద్రబాబు నాయుడు వర్సెస్ కేసీఆర్ అసలు వీళ్ళిద్దరికి ఉన్నది ఏంది అని అంటే, రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు. ఆ తర్వాత మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే కేసీఆర్కి మంత్రి పదవి ఇవ్వలేదో తన మంత్రివర్గంలో, కేసీఆర్ బయటకు వచ్చిండు, టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టిండు. అప్పటి నుంచి ఇద్దరు పొత్తు పెట్టుకుని కూడా కలిసి పనిచేసారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. బట్ స్టేట్ అలాగైనాక స్టేట్ సపరేట్ అయిన తర్వాత కేసీఆర్ గారు అవకాశం దొరికిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి, చంద్రబాబు నాయుడు గారిని అవమానపరచడానికి, ఎగతాళి చేయడానికి మాత్రమే ట్రై చేసిన తప్ప ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి కేసీఆర్ గారు పాజిటివ్గా మాట్లాడలే. చంద్రబాబు నాయుడు గారు మాత్రం కేసీఆర్ ఎన్ని మాట్లాడినా సరే కూడా అసలు పట్టించుకోకుండా, కేర్ కూడా చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్లో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లేనప్పుడు, ప్లస్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఎన్నిసార్లు అయినా సరే కూడా కేసీఆరే చంద్రబాబు నాయుడిని ఇష్టానుసారంగా మాట్లాడిన తప్ప చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా కేసీఆర్ అన్న మాటలకు రిప్లై కానీ కేసీఆర్ గురించి పట్టించుకోలే. అసలు అది ఏందో అర్థం కాలేదు. బట్ ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు అనేటువంటి కూటమి లేకపోతే గెలవకపోతుండే, ఓడిపోతుండే అని చెప్పేసి కేసీఆర్ గారు అన్నారో, అసలు అది అనాల్సిన మాట కాదు. ఎందుకంటే ఒక్కసారి పూలు వచ్చింది అని చెప్పి అంటే, ఒకసారి ఒకరిని దొంగ వచ్చినట్టు నమ్ముతారు తప్ప ప్రతిసారి ఒకరిని చూపించి ఆడు దొంగ అంటే ఎవడు నమ్మడు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కేసీఆర్ గారు చేయాల్సింది ఏంటంటే, అసలు మనం ఎందుకు ఓడిపోయినాం, అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు ఓడిపోయినాం, పార్లమెంట్ ఎన్నికల్లో మనకి ఎందుకు గుండు సున్నా వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి పోకుండా ఎట్లా కాపాడుకోవాలి, అసలు ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది ఏది, ప్రభుత్వాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ప్రభుత్వాన్ని ఎట్లా విమర్శించాలి, ప్రజలకి ఏది మంచి చేయాలి తెలంగాణ ప్రజలకు అని ఇది ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు గారిని అనడం, చంద్రబాబు గారిని అంటే ఏదో ఇదన్న కాడికి మాట్లాడితే, అట్లా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడి ఈరోజు కేసీఆర్ గారికి ఈ పరిస్థితి వచ్చింది. అది మేబీ కేసీఆర్ కూడా తెలిసి ఉండొచ్చు. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు అరెస్ట్గా అయినప్పుడు కేటీఆర్ చేసిన కామెంట్లు కావచ్చు, కేసీఆర్ గారు అప్పుడప్పుడు మాట్లాడిన మాటలు కావచ్చు, ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీకి మైనసే తప్ప ఇంత కూడా ప్లస్ లేదు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితిలో రేవంత్ రెడ్డిని ఎట్లా ఎదుర్కోవాలి, సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎట్లా ఎదుర్కోవాలి, ఏ స్ట్రాటజీతో ముందుకు పోవాలి, తెలంగాణ ప్రజలకి బీఆర్ఎస్ పార్టీ మీద ఎట్లా నమ్మకం కలిపించాలని ఇవి ఆలోచించాలి తప్ప పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పోయి ఆయన వీళ్ళందరూ గెలవకపోతే చంద్రబాబు నాయుడు గెలవకపోతుండే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాజకీయ చాణక్యుడు అది అని చెప్పేసి మనం గొప్పగా అప్పుడు బీఆర్ఎస్లో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఆలోచిస్తే నా ఆలోచన కొట్టేటోడు లేడు, నేను ఏదైనా ప్లాన్ ఇస్తే సక్సెస్ అన్నకాడికి కేసీఆర్ గారు ఉంటుండే. ఏమైంది, 2 సార్లు సీఎం కాగానే మొత్తం గంగలో కలిసింది. చంద్రబాబు నాయుడు అనేటోడు 4 సార్లు సీఎం అయిండు. రేపు కూడా నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఆయన సీఎం అవుతారు అన్నకాడికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆయనకు అంత బలం ఉంది, అంత స్ట్రాంగ్ ఉన్నాడు ఆయన. మీకు ఇక్కడ రాజకీయ బలంగా ఇక్కడ మనకి ఏదైనా కావాలంటే మనం దాని గురించి కొట్లాడితే ప్రజలను నమ్ముతారు తప్ప, తెలంగాణ ప్రజలకు ఏం కావాలని నమ్ముతారు తప్ప పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద లేనిపోయిన మాటలు మాట్లాడితే ఇంకా ఉన్న ఆయంత మర్యాద కూడా పోతుంది. కేసీఆర్ గారు ఆ లాజిక్ ఎందుకు మర్చిపోయారో అర్థం కాలేదు. అసలు కేసీఆర్ గారు అట్లా అన్నట్టు అది మరి ఎందుకు ఆ న్యూస్ బయటకు వచ్చింది కూడా అర్థం కాలేదు. ఇప్పటివరకు ఎక్స్లో చూసినా అన్నిట్లా వస్తున్నాయి, అవి చాలామంది మాట్లాడుతున్నారు దాని గురించి. ఇప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీలో కొట్లాడాలి తెలంగాణ ప్రజలకు ఏం కావాలని చెప్పి, తెలంగాణ ప్రతి ఒక్కరు ఒక కేసీఆర్లా తయారు కావాలని చెప్పేసి అని ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండు. అసలు ప్రతి ఒక్కరు కేసీఆర్ అసలు మామూలుగా మాట్లాడితే కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయిండు, మామూలుగా మనం మాట్లాడుకుందాం. కేసీఆర్ ఓడిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, తెలంగాణ ప్రజలే కదా కేసీఆర్ని ఓడగొట్టింది. ఎందుకు తెలంగాణ ప్రజలు కేసీఆర్ని ఓడగొట్టారు? హరీష్ రావు గారి మీద వచ్చిన ఎలిగేషన్స్, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో ఆయన ఆర్థిక మినిస్టర్ ఉన్నప్పుడు అది ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ను ఒక ఏటీఎం లాగా వాడి పైసలు మొత్తం కేసీఆర్ ఫ్యామిలీ ఇల్లే తిన్నారని చెప్పేసి అదొక ఎలిగేషన్. కేటీఆర్ హైదరాబాద్లో ఎక్కడైతే మెయిన్ బిల్డింగ్లు మెయిన్ ఉన్నాయో మొత్తం కబ్జా చేసి ఈయన 100 కోట్లు సంపాదించుకుంటుందని చెప్పి అదొక ఎలిగేషన్. లిక్కర్ స్కామ్లో కవిత, సంతోష్ రావు. సో వీళ్ళ కుటుంబం అంతా తెలంగాణ దోచుకుంటుంది అని ప్రజలకు ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని ఓడగొట్టారు. తెలంగాణ ప్రజలు అట్లా అనుకుని కేసీఆర్ గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు.
కేసీఆర్ గారు దాని నుంచి బయటకు వచ్చి ప్రజల్ని ఎట్లా ఆయనకు ఓటు బ్యాంక్ ఎట్లా మలుచుకోవాలని చెప్పి ఆలోచించాలి తప్ప చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమొస్తుంది? ఆయన ఎట్లా పట్టించుకోవడం, ఆయన రిప్లై కూడా ఇవ్వరు చంద్రబాబు నాయుడు గారు. మీరు లాస్ట్ 10 years నుంచి చూసుకోండి, కేసీఆర్ మాట్లాడిన ఏ మాటలు కూడా చంద్రబాబు నాయుడు గారు కనీసం రిప్లై కూడా కాదు కదా, అసలు పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్కి ఉన్న ఇదేంది అని చెప్పేసి అంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారికి మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి ఆయన బయటకు వచ్చి టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టడం జరిగింది. అది మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత కూడా ఇద్దరు కలిసి పొత్తులో భాగంగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పొత్తులో భాగంగా ఇద్దరు కలిసి పార్టిసిపేట్ చేశారు. అప్పుడు గెలవలేరు, అది ఆడికి అయిపోయింది. బట్ స్టేట్ సపరేట్ అయిన తర్వాత ఆయన మీద కేసీఆర్కి మాత్రం చాలా ఎక్కువ ఉంది చంద్రబాబు మీద. అది కోపమా లేకపోతే ఒక కుళ్ళ లేకపోతే ఏందని చెప్పడానికి రాదు. బట్ కేసీఆర్ మాత్రం చాలా ఎక్కువ రియాక్ట్ అవుతాడు చంద్రబాబు నాయుడు విషయంలో. చంద్రబాబు నాయుడు ఎంత ఈజీగా కేసీఆర్ మాటలు వదిలేస్తాడో, కేసీఆర్ అంత సీరియస్గా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతాడు ప్రతిసారి. ఈరోజు మాట్లాడిన దానికి కూడా చాలామంది ఏమనుకుంటారంటే, ఎంత జరిగినా సరే కూడా కేసీఆర్కి ఇంక బుద్ధి రాలేదు, ఇంకా ఎందుకు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నాను కానీ చాలామంది, నేను ఒక పోస్ట్ పెడితే దానికి ఎన్నో 100 కామెంట్లు ఉంటే 100 కామెంట్లు చదివిన. ఇక్కడ మన రాష్ట్రమే ఏమైందో, మన రాష్ట్రంలో ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి, మన రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఏం చేయాలి, తెలంగాణ ప్రజలకి ఎట్లా చేయాలి, గవర్నమెంట్ ఏమైనా తప్పులు చేస్తే ఆ తప్పులకి ఎట్లా సరిదిద్దాలి, ఇవన్నీ పట్టించుకోకుండా ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన అట్లా లేకుంటే గెలవకపోతే ఎలక్షన్ల ముందు కూడా ఆయన బస్సులో ఏదో యాత్రకు పోతుంటే సాక్షి యాంకర్ పోయి అడిగితే ఎవరు గెలుస్తారంటే, నాకు పక్కా సమాచారం ఉంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా 2సారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఏదో జ్యోతిష్యం చెప్పిండు. ఏమైంది మరి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఘోరం ఓడిపోయింది కదా, నీకన్నా ఘోరం ఓడిపోయింది కదా. సో ఎప్పుడైనా సరే కూడా మనం ఒక పార్టీని ముందుకు తీసుకోవాలన్నప్పుడు మనం ప్రజలు ఏదైనా నమ్మాలో మనం ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. బీఆర్ఎస్గా పార్టీకి ఓటేస్తే మేము ఇది చేస్తామని చెప్పాలి తప్ప, ఎంతసేపు ఆ కూటమి కనుకిడికి వస్తే మళ్ళీ పాత రోజులు వస్తాయి, ఇట్లా ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి ఎక్కువ రోజులు రాజకీయం చేయలేరు ఎవరు కూడా. తెలంగాణ సెంటిమెంట్తోనే కేసీఆర్ అనేట ఆయనకి ఏం లేకున్నా సరే తెలంగాణ ప్రజలు గుండెలో పెట్టుకోరు. ఇప్పుడు కేటీఆర్, కవిత వీళ్ళందరూ ఎవరికి తెలియదు కదా. కేసీఆర్ అనేటోడు తెలంగాణ కోసం కొట్లాడింది కాబట్టి కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు. 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఏమైందో అందరికీ తెలుసు. సో ఇటువంటి కామెంట్లు చేసేటప్పుడు దాని గురించి ఎంత ఎఫెక్ట్ ఉంటుంది, దానివల్ల మన పార్టీకి మైలేజ్ ఉంటుందా మైనస్ ఉంటుందా అని చెప్పి ఆలోచించి మాట్లాడితే అది అన్నిటికీ మంచిగా తప్ప, ఓన్లీ ఒక చంద్రబాబు గారిని అంటే అయిపోతుందిలే, ఏదో మాట్లాడితే అయిపోతుంది కదా, చంద్రబాబు నాయుడు ఏం రిప్లై చేయడు కదా అనుకుంటూ మాట్లాడితే మీ క్రెడిబిలిటీ తగ్గిపోతుంది. లాస్ట్ టైం చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని రిజల్ట్ ఎట్లుందో ఆల్రెడీ మీరు చూసిరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, అన్ని విషయాలలో చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్ని ఎలిగేషన్స్ లేపినా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు ఎక్కడెవరూ డైవర్ట్ కాకుండా చాలా నీట్గా కాపాడుకుని వస్తున్నారు రేవంత్ రెడ్డి. అటువంటి రేవంత్ రెడ్డి నుంచి బీఆర్ఎస్ పార్టీ బతికి బట్టకట్టాలంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇది ఆలోచించాలి తప్ప పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు అంటే కేసీఆర్ గారికి ఏమీ రాదు. చంద్రబాబు నాయుడు గారు అనడం కన్నా ఇక్కడ అసెంబ్లీకి పోయి అసెంబ్లీలో ఫైట్ చేయాలి తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రభుత్వం కరెక్ట్గా ఇస్తుందా లేదా, రైతులకు అన్ని రైతు బంధు కరెక్ట్గా ఇస్తుందా లేదా, రైతు రుణమాఫీ చేస్తుందా లేదా, రేషన్ కార్డులు ఇస్తుందా లేదా, ఇంద్రం బిల్లు ఇస్తుందా లేదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే చేపడుతుందో అవన్నీ కరెక్ట్గా అవుతున్నాయా లేవా, లేకపోతే గోల్మాల్ అవుతుందా, లేకపోతే తప్పుడు ప్రచారం అవుతుందా, ఇవి మాట్లాడాలి తప్ప అనవసరంగా లేనిపోయిన వాటితో చంద్రబాబు నాయుడు దగ్గర పోతే ఒక్కసారి చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోటీ చేయకపోయినందుకే ఈ పరిస్థితి వచ్చింది. రేపొద్దున చంద్రబాబు నాయుడు ఏదైనా స్ట్రాటజీ తీసుకొచ్చి చేసినంటే బీఆర్ఎస్ అనేది భూస్థాపితం అవుతుంది. కేసీఆర్ ఉన్న రోజులే బీఆర్ఎస్, ఒక్కసారి కేసీఆర్ అనే వ్యక్తి లేడు అని అంటే ఇంకా బీఆర్ఎస్ అనేది బొందలు కలిసిపోయినట్టే. సో ఇప్పటికైనా సరే కూడా ఇష్యూ అంటే పనికిరాని ఎలిగేషన్స్ కాకుండా తెలంగాణ సమాజానికి ఏది కావాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ ప్రజలు అది ఆశిస్తారు, అటువంటివి మాట్లాడాలని చెప్పి అయితే కోరుకుంటున్నాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాం. జై హింద్.